తర్వాత కనబడట్లే, ఏదో లోకాలకు వెళ్ళిపోయా. తర్వాత ఒక 2 గంటల తర్వాతన లేచా. ఏంటంటే వీళ్ళు ఆ వీడియో కూడా తీసి చూపెడతా కానీ తెలియలే. ఆ చుట్టూ జనం విపరీతంగా ఉన్నారు, నన్ను ఎట్లా తీసుకెళ్ళాలి వీళ్ళు. అప్పుడు చేతులతో ఇట్లాగా మోసుకుని, అంటే స్టాఫ్ అంతమంది ఉన్నారు కాబట్టి లోకల్ స్ట్రింగర్స్ ఇతర ఛానల్ వాళ్ళు కూడా తలా వచ్చేసి ఇలా పట్టుకుని తీసుకెళ్లారు పైకి. ఇలా పట్టుకుని తీసుకెళ్లి ఆ క్రౌడ్ అంతా దాటడానికి దాదాపు అరగంట పట్టింది. అది హార్ట్ అటాక్ అయ్యి ఉంటే అక్కడే పోయి ఉండేవాడిని. కాకపోతే అది ఏమైపోయిందంటే ఆ ఓబీ వ్యాన్ కదా, దాంట్లో ఉండేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ పీల్చేశానట. అది పీల్చేయడం వల్ల ఆక్సిజన్ అందకపోవడం వల్ల పడిపోయానట. డాక్టర్ దగ్గర అక్కడ దగ్గరలో అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయాను. ప్రైవేట్ హాస్పిటల్ చేర్చిన తర్వాత ఆయన మళ్ళీ దానికి తగినటువంటి రెమెడీ చేశాక ఒక 2 గంటలు గంటన్నర తర్వాత లేచా. ఇక్కడ దాంట్లో బాలయ్యం తప్పు పడతామా, కార్యకర్తలు తప్పు పడతామా, అభిమానులు తప్పు పడతామా? మనం తప్పు పట్టుకోవాలా? కాబట్టి ఈ క్రౌడ్ ఉన్నప్పుడు నేను అందుకనే క్రౌడ్ ఉన్నప్పుడు ఆ మధ్యలోకి పోని సచ్చిన ఒక పక్కకి నుంచుంటా, అయితే డాబా ఎక్కి నుంచుంటా, లేదంటే యువతలకి ఎక్కడ జనం ఎగబడని చోట నుంచి చూడాలని చూస్తా నేను. ఇక అసలు ఫీల్డ్ జర్నలిజమే వదిలేసాం కాబట్టి ఇప్పుడు గొడవే లేదు. ఇక అప్పుడు ఆ కాన్సెప్ట్ తో నడిచినటువంటి సందర్భం నాకు అది గుర్తు అనమాట. నిన్న వీళ్ళ చూసినప్పుడు అది అనిపించింది నాకు.